సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. 4 వారాలు కేసు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ను తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంను ఆశ్రయించారు మోహన్ బాబు. జర్నలిస్టుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు మోహన్ బాబు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం మోహన్ బాబుపై ఘాటుగానే స్పందించింది. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా అని ప్రశ్నించింది. నష్టపరిహారం కావాలా, జైలుకు పంపాలా అని అడిగింది. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది. తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగిందని మోహన్ బాబు తరపున వాదన వినిపించారు సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి. జర్నలిస్టుపై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పానన్నారు. నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు మోహన్ బాబు.